హాయ్ గైస్, వెల్కమ్ టు ఇండియన్ యూట్యూబ్ ఛానల్. టుడే అనేది వచ్చాను. నేను ఏ స్టేషన్ దగ్గర ఉన్నా ఏంటి అనేది కూడా ఇప్పుడు చూపిస్తా. అలాగే ఈ స్టేషన్ దగ్గర నుంచి మనము బాబా గారు మొట్టమొదటిసారి ఫోటో పోజ్ ఇచ్చిన ప్లేస్ ఇది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఇండియన్ యూట్యూబ్ ఛానల్. టుడే ఏంటంటే నేను ఇవాళ ఒక క్యాంప్ వేయబోతున్నా. సో ఆ క్యాంప్కి సంబంధించిన ఒక వీడియో సిరీస్ అనేది రాబోతుంది. 1 వీక్ క్యాంప్ ఇది. అయితే నేను ఏమేమి పట్టుకెళ్తున్నా, ఎక్కడి నుంచి వెళ్తున్నా ఏంటి అనేది చూసేద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే బ్యాగ్ అండ్ కెమెరా హ్యాండిల్. ఓకేనా? మనం ఇప్పుడు స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోదాం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అనేది కూడా నేను చెప్తా. ఓకేనా? బాయ్, సీ యూ. హాయ్ గైస్, వెల్కమ్ టు ఇండియన్ యూట్యూబ్ ఛానల్. ఇందాక చెప్పా కదా మనము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనే దాని గురించి మాట్లాడుతూ ఇప్పుడే నేను స్టేషన్కి అనేది వచ్చాను. నేను ఏ స్టేషన్ దగ్గర ఉన్నా ఏంటి అనేది కూడా ఇప్పుడు చూపిస్తా. అలాగే ఈ స్టేషన్ దగ్గర నుంచి మనము 32 స్టేషన్స్ టచ్ చేసుకుంటూ, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ట్రైన్ జర్నీ అనేది చేయబోతున్నాను. ఆ ట్రైన్ ఏంటో, ఈ స్టేషన్ దగ్గర నుంచి వెళ్ళేది అనేది గెస్ట్ చేసి ఎవరైనా కనుక కామెంట్ చేస్తే వాళ్ళకి మంచి ప్రైజ్ మనీ కూడా ఇస్తాను. అండ్ ఇప్పుడు స్టేషన్ అనేది చూపిస్తాను. ఓకేనా గైస్? ఇదే కాకినాడ టౌన్ స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్రైను. ఇక్కడ నుంచి డెడ్ ఎండ్ వరకు వెళ్తుంది. అండ్ ఇంకా ఇక్కడ ఇన్ఫర్మేషన్, ఇది కాకినాడ టౌన్కి ఎంట్రన్స్ ఇటొకటి అటొకటి, అటు నుంచి కూడా వస్తారు. మనం ఉన్నది సౌత్ ఫేసు. నార్త్ ఫేస్ గేట్ ఉంటుంది, సౌత్ ఫేస్ గేట్ ఉంటుంది. మొత్తం 2 గేట్స్ అనమాట ఈ స్టేషన్కి. ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నా కదా, అది కరెంట్ రిజర్వేషన్, అంటే రిజర్వేషన్ కౌంటర్ అనమాట అటు పక్క. అలాగే ఇందాక మెయిన్ ఎంట్రన్స్ నుంచి చూపించాను కదా, ఆ ఎంట్రన్స్ నుంచి లోనకి వెళ్తే కనుక మనకి కరెంట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. నేను ఇప్పుడు లోనకి ఎందుకు అంత వీడియో చూపించలేదంటే అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. సో అది కాకుండా మనకి ప్లాట్ఫామ్ మీద కూడా ఎక్కువ రెనోవేషన్ వర్క్ అనేది జరుగుతుంది. అందుకే నేను ఇంకా బయట తీస్తున్నా. ట్రైన్ వచ్చాక లోనకి వెళ్ళి అప్పుడు తీద్దాం కదా. ఓకే, స్టేషన్లోనికి వెళ్ళి నేను ఒకసారి ప్లాట్ఫామ్ వీడియో కూడా తీస్తాను. అప్పుడు మీకు ఏంటి ఇన్ఫర్మేషన్ అని చెప్తాను అన్నమాట. ఇప్పుడే స్టేషన్లోనికి వచ్చాను. ప్లాట్ఫామ్ 1 మీదకి వస్తుందని చెప్పారు మన ట్రైను. ఇప్పుడు 6:08 అయ్యింది. ఎగ్జాక్ట్ 6:08కి ట్రైన్ ఇక్కడ స్టేషన్లో పెట్టేస్తారు. క్లైమేట్ చూస్తే బాగుంది. ఇక్కడ నుంచి ఎక్కే వాళ్ళు జనం చాలామంది ఉన్నారు. అలాగే వచ్చేస్తుంది ట్రైను. మనది వ్యాప్ 7 లోకోతో వెళ్తుంది. బెజవాడ లోకో ఇది. ఓకే, ఈ ట్రైన్ గురించి చెప్పుకోవాలనుకుంటే మనకి ఈ ట్రైన్కి మొత్తం 22 బోగీలు ఉంటాయి. 22 బోగీల్లోని 20 బోగీస్ మాత్రమే మనకి ప్యాసింజర్స్ ఎక్కుతారు. 2 బోగీస్ అంటే ఒకటి జనరల్ కారు, ఇంకోటి గార్డ్ది. ఆ 2 తీసేయగా మిగతా వాటిల్లో ప్యాసింజర్స్ ఉంటారు. ఇందులో 2 జనరల్ కోచ్లు, 2 స్లీపర్ కోచ్లు, మిగతావి ఏసీ కోచ్లు ఉంటాయి. అందులో కేటగిరీస్ ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే కదా, ఫుల్గా ఇంకేం చెప్పను. అండ్ ఇక్కడ 6:08 స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే 9కి సాయినగర్ షిరిడి తీసుకెళ్తుంది. అలాగే మనకి బండిలో ఇటు నుంచి వెళ్ళేటప్పుడు, కాకినాడ నుంచి వెళ్ళేటప్పుడు చాలా నీట్గా ఉంటుంది. సాయినగర్ షిరిడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం బండి నీట్గా ఉండడం లేదు. సో కొద్దిగా తీసుకునే వాళ్ళు చూసుకుని తీసుకోండి. అలాగే ఈ జర్నీ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. ఈ ట్రైన్లోని ఫ్యాకల్టీ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్స్ వాళ్ళు కానీ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇందులో మన్మాడ్ జంక్షన్ దగ్గరలో ఉన్నాము. ఇది మన్మాడ్ జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి షిరిడీకి ఇంకెంతో దూరం కాదు. ఆల్మోస్ట్ చాలా స్టేషన్స్ నేను కవర్ చేయలేదు, ఎందుకంటే అన్ని వీడియోస్లోనే మీరు ఆ యొక్క స్టేషన్స్ అనేవి చూస్తారు కదా. నేను మెయిన్ ఇంకా దగ్గరగా ఉన్న స్టేషన్స్ మాత్రమే విజువల్స్ పెట్టాను, ఎందుకంటే చాలా వరకు లెంత్ అవుతుంది వీడియో. అది కాకుండా మేము తీసిన వీడియోస్లో ఒక 33 ఐటమ్ వీడియోస్ అనేవి అది సేవ్ చేశాను. బట్ కాపీ చేసే టైంలో చిన్న ఇష్యూస్ వచ్చి అరేజ్ అయినాయి. సో దానివల్ల వీడియోస్ అనేది కొద్దిగా డిలే తక్కువ పెట్టాను.
మేము షిరిడి ఎంటర్ అయిన తర్వాత ఏం చేసామంటే బత్తి నివాస్కి వెళ్ళాము. బత్తి నివాస్లో ఏంటంటే ఫ్యామిలీస్కి మాత్రమే, అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటేనే మాత్రమే ఇస్తారంట, లేకపోతే ఇవ్వరంట. మిగతా ఎటువంటి రిలేషన్స్లో ఉన్న వాళ్ళు అయినా సరే వాళ్ళకి లాకర్స్ అనేవి అవైలబిలిటీ చేస్తానన్నారు. ఆ రోజు మేము బేగా దర్శనం అనేది 12 నుంచి 1 లోపల అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము ఈవినింగ్ ఏం చేసామంటే థీమ్ పార్క్కి వెళ్ళాము. థీమ్ పార్క్ ఈవినింగ్ వెళ్ళినప్పుడు 6 వరకేనంట థీమ్ పార్క్. అయితే మేము వెళ్ళేటప్పటికి 6:30 అయింది. సో లాట్ అలౌడ్ అన్నారు. మేము కొద్దిగా రిక్వెస్ట్ చేసి లాన్ వెళ్ళి అన్నీ చూసి వచ్చాము. కానీ ఏంటంటే అన్నీ కాదు, మనం డైరెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ అంతే. తర్వాత మాకు ఈవినింగ్ ఇక్కడ లేజర్ షో జరిగిద్దని మాకు తెలియదు. మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, అది లేజర్ షో అనమాట. సడన్గా వేశారు, మేము చూసాం, చాలా బాగుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి బ్రో. నేను డే టైంలో ఒకసారి నేను మళ్ళీ మా ఊళ్ళందరిని వదిలేసి నేను వెళ్ళి వీడియో అనేది పెడతాను ఖచ్చితంగానే. అలాగే ఇక్కడ ప్రతిదీ చూడడానికి చాలా బాగుంటుంది. డైరెక్ట్ ఎంటర్ అయిన వెంటనే స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ క్యూబ్స్తో చూసారు కదా, అక్కడ బాబా గారి బొమ్మ ఉంది కదా, అది క్యూబ్స్ ద్వారా చేసిందనమాట. మొత్తం క్యూబ్స్తోనే. ఇక్కడ బయట బోర్డు ఉంటుంది, వీళ్ళు ఎవరు చేశారు ఏంటి, ఎంత టైం పడింది ఏంటి అనేది. ఇది ఎంట్రన్స్ అనమాట. తర్వాత ఈ ఎంట్రన్స్లోంచి లోనికి వెళ్తే మనం చూడడానికి ఉంటుంది. ఆ పక్కన టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్లో ఇక్కడ లేజర్ జరుగుతుంది, లేజర్ విజువల్స్. ఇది వచ్చేసి మనకి షిరిడీలోని భోజనం పాయింట్ అనమాట. మనకి భోజనం అని వస్తుంది. ఫ్రీ టోకెన్ ఉంది, 50 రూపీస్ భోజనం టోకెన్ ఉంది. ఇది ఆ ఎంట్రన్స్ విజువల్ ఫోటో అనమాట. ఇదేమో మనము దర్శనం అయిన తర్వాత గేట్ 3 నుంచి బయటకు వస్తాము. గేట్ 3 నుంచి ఎగ్జిట్ అయినప్పుడు అక్కడ మండపం దగ్గర ఉన్న టీవీలోని బాబా గారికి హారతి ఇచ్చే టైంలో ఫోటో తీసాను అనమాట. మ్యాక్సిమం హారతి అందుకోవాలి అనుకుంటే డబ్బులు తీసుకొని టికెట్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఫ్రీ దర్శనంలో హారతి అంటే చాలా దూరంగా ఆపేస్తున్నారు, మనం లోనకి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ. అలాగే నెక్స్ట్ మేము ఏంటంటే డే 1 అంతా ఇంకా అక్కడ టైం కూడా ఏం సరిపోలేదు. తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న బాబా గారి అదే భక్తులు అన్నారు కదా, వాళ్ళ హౌసెస్ అన్నీ కూడా విజిటింగ్ పెట్టాయన్నమాట. ఇవన్నీ అవే ఇప్పుడు చూస్తున్నారు కదా. ఫస్ట్ ఒకటి చూసారు కదా, ఆ తర్వాత 1 by 1 అనమాట. ఇవన్నీ ఇవి ఇలా చూస్తూ మొత్తం అన్నీ చూడండి. ఓల్డ్ హౌసెస్ ఇవన్నీ షిరిడీలో అంతకుముందు ఎలా ఉండేయో అలాగే ఉన్నాయి, ఎక్కడ మార్చలేదు అలాగో. ఇంతకీ మీకు తెలియని విషయం ఏంటంటే షిరిడీ ఇప్పటికి ఇంకా మున్సిపాలిటీలోకి ఇంకా రాలేదు, గ్రామ పంచాయతీలోనే ఉంది ఈ షిరిడీ అనేది. అలాగే షిరిడీలో చాలా వరకు బిల్డింగ్స్ అనేవి బాగున్నాయి గైస్. మీరు రూమ్స్ తీసుకునేటప్పుడు కూడా అన్నీ ఎంక్వైరీ చేసుకుని తీసుకోండి, ఎందుకంటే నేను చాలా ఇబ్బంది పడ్డాను. సో అలాంటి ఇబ్బంది ఎవరు పడొద్దు. ఎవరికైనా మీకు రూమ్స్ గురించి తెలియాలి అనుకుంటే నాకు ఒక కామెంట్ చేయండి, నేను ఒక నెంబర్ పిన్ చేస్తాను, కొన్ని డీటెయిల్స్ పెడతాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అక్కడ మనకి ఆంధ్ర వాళ్ళకి భోజనం బాగుంది, అన్నీ బాగున్నాయి. హోల్సేల్ది అనమాట ఇది బాబా గారికి సంబంధించిన వాళ్ళది. అండ్ ఇటు రైట్ సైడ్లోనేమో బాబా గారికి సేవింగ్ అండ్ డ్రిమ్మింగ్ చేసిన, అంటే గెడ్డలు మేషాలు ఇవన్నీ తీస్తారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బంధువులది అనమాట. ఇక్కడ నుంచి లక్ష్మీబాయి హౌస్కి వెళ్ళాము కదా, అలా హౌస్కి వచ్చాము. అక్కడ మనకి లక్ష్మీబాయికి 9 నాణాలు ఇచ్చారు కదా బాబా గారు, దానికి సంబంధించిన విజువల్ అనమాట ఇది. ఆ 9